హిందీలో చిరు 150 హీరో ఎవరంటే ఎప్పుడో 2.5 ఏళ్ల కిందట వచ్చిన సినిమా కత్తి తమిళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఈ చిత్రానికి బోలెడన్ని రీమేక్ ఆఫర్లు వచ్చాయి. కానీ ఏవి కూడా వెంటనే కార్యరూపం దాల్చలేదు. తెలుగులో కత్తి రీమేక్ హీరోలుగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ల పేర్లు వినిపించాయి. కానీ వాళ్ళిద్దరూ ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదు. చివరికి మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీకి ఈ రీమేక్ నే ఎంచుకున్నారు. మంచి ఫలితం సాధించారు. మరోవైపు తన బ్లాక్ బాస్టర్ మూవీస్ గజనీ, తుపాకీలను హిందీలో స్వయంగా రీమేక్ చేసిన మురుగదాస్ కత్తిని కూడా హిందీలోకి తీసుకెళ్లాలని ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాడు. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళను సంప్రదించాడు కూడా. కానీ వాళ్ళ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. అయితే ఇప్పుడు కత్తి రీమేక్ కోసం మురుగదాస్ కు హీరో దొరికేసినట్లుగా సమాచారం. హృతిక్ రోషన్ ఈ రీమేక్ లో నటించడానికి ఓకే చెప్పాడట. ఈ మధ్య అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థలో కలిసిన మురుగదాసే హిందీలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో రచయితలు అక్కడి నేటివిటీకి తగ్గట్లుగా స్క్రిప్ట్ లో మార్పులు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. కత్తి రీమేక్ తెలుగులోనూ బ్లాక్ బాస్టర్ అయ్యేసరికి హృతిక్ ఈ సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. మోహన్జాదారో, కాబిల్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్న హృతిక్ కత్తి లాంటి కమర్షియల్ ఎంటర్టైనర్ చేసి కెరియర్ ను చక్కదిద్దుకోవాలని చూస్తున్నట్లున్నాడు. మహేష్ బాబు చిత్రం తర్వాత మురుగదాస్ చేసే ప్రాజెక్ట్ ఇదే కావచ్చని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ కామెంట్స్ పోస్ట్ చేయండి. మరింత సమాచారం కోసం యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.